హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం. మాథ్యూ చాప్టర్ 21 verse 21. Jesus answered and said unto them, Verily I say unto you, if you have faith and doubt not, you shall not only do this which is done to the fig tree, but also if you shall say unto this mountain, Be thou removed and be thou cast into the sea, it shall be done. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు అక్కడ ఆ ప్రాంతం నుంచి వెళ్ళేటప్పుడు ఒక అంజూరపు చెట్టును చూస్తాడు కదా. ఆ చెట్టుని చూసినప్పుడు తనకి బాగా ఆకలేస్తుందంట. ఆకలేసినప్పుడు చెట్టు దగ్గర ఏమైనా పండ్లు ఉన్నాయా అని చెప్పేసి తను వెళ్ళి ఆ చెట్టుని చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ చెట్టుకి పండ్లు ఉండవు. అందుకే వెంటనే ఆ చెట్టుని శపిస్తాడు. ఈ మాటలు గ్రహించిన శిష్యులు యేసుక్రీస్తుని అడుగుతారంట. అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న మాట ఇది ఏంటిదనంటే, మీకు ఏదైతే దేవుణ్ణి అడుగుతారో సందేహము లేకుండా, డౌట్ పడకుండా, అవునా, విశ్వాసముతో ఏదైతే అడుగుతారో అది నిశ్చయముగా జరుగుతుందంట. అంటే ఈ కొండను చూచి సముద్రంలో పడు అని అంటే అది పడిపోతుందంట. అంటే విశ్వాసము ఎలా పనిచేస్తుందంటే, చూడండి ఇక్కడ స్పష్టంగా చెప్తారు, సందేహము లేకుండా, డౌట్ లేకుండా. యూ షుడ్ నాట్ డౌట్. అంటే మనము డౌట్ అన్నది ఎప్పుడైతే డౌట్స్ పడతామో అక్కడ నమ్మకము రాదంట. అంటే విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుంది అంటే నమ్మకంతో ఉన్నప్పుడు. అంటే మనకి తెలియకుండా చూడండి, అంటే మనకి అక్కడ అపనమ్మకం వస్తుంది కాబట్టి విశ్వాసముతో ప్రార్థన చేయలేకపోతున్నామేమో. అందుకే దేవుడు ఈరోజు మనకి ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదనంటే, మనము సందేహపడకుండా ప్రార్థన కనుక చేస్తే, సందేహపడకుండా దేవుని కనుక అడిగితే నిశ్చయముగా ఆయన చేస్తాడంట. అంటే మనం చేయాల్సింది ఒకటే. చూడండి, నువ్వు కృంగిపోతున్నావా, బాధలో ఉన్నావు, దుఃఖంతో ఉన్నావు, ఇవి నా జీవితంలో జరగట్లేదు, నేను దేవుడిని నమ్ముకున్నా, దేవుడిని ప్రార్థన చేస్తున్నా, అయినా జరగట్లేదు అని అనుకుంటున్నావా? అయితే దేవుడు ఈరోజు నీకు ఒక మంచి విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదనంటే, ఇక సందేహపడకుండా నువ్వు అడుగు, విశ్వాసముతో అడుగు, నేను ఖచ్చితంగా కార్యం చేస్తాను, నేను నీ పట్ల గొప్ప మేలుతో నింపుతాను, నేను విశ్వాసముతో నడిపిస్తాను. అవునా? ఈరోజు దేవుడు మన పట్ల గొప్ప మాటను మాట్లాడాడు. ఈ మాటను పట్టుకొని బలంగా ముందుకెళ్దాము, గొప్ప విజయాన్ని పొందుకుందాము. దేవుడు మీ పట్ల గొప్ప మేలులు చేయును గాక. ఆమేన్.